హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఒక దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, కొంతమంది సార్ మీ మార్క్స్ ఎన్ని రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఏ వీడియో చేసినా కొంతమంది అదే పనిగా ఇదే మెసేజ్ చేస్తూ ఉన్నారు. దానికి నేను ఆన్సర్ ఈ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను. చూసుకున్నట్లయితే మీ మార్క్స్ ఎన్ని? అసలు ఇక్కడ విషయం ఏంటంటే, ఒక యాస్పిరెంట్ సీరియస్గా ప్రిపేర్ అవుతుందంటే ఒకరి మార్క్స్తో మనకేం సంబంధం అండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్క్స్ వస్తాయి. వాళ్ళ మార్క్స్తో మనకేం సంబంధం? అసలు ఏమైనా లాజిక్ ఉందా దాంట్లో? అంటే ఒకరి మార్క్స్ చూసుకొని వాళ్ళకంటే ఎక్కువ వచ్చాయంటే మీరు ఆనందపడ్డం, వాళ్ళకంటే తక్కువ వచ్చాయంటే మీరు బాధపడ్డం, ఇదా లక్షణం ఒక యాస్పిరెంట్ లక్షణం? ఇంత నీచమైన ఆలోచన అండి ఇది. ఫస్ట్ నేను నా ఒక సబ్స్క్రైబర్స్ కానీ నాకు ఫాలో అయ్యే వాళ్ళకి కానీ చెప్తున్నాను, ఇటువంటి ధోరణి ఎప్పుడూ ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో పనికిరాదు. మీకు చెప్పాను నేను ఆల్రెడీ. మీతో మీరు ఆలోచించండి, మీకు మీరు డైలీ ఇంప్రూవ్ అవ్వండి, ఒకరితో పెట్టుకోకండి. మీకు మీరు ఇంప్రూవ్ అయితేనే మీరు బెస్ట్. అది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా. ఇప్పుడు ఏం సార్ నాకు లాజిక్ అర్థం కావాలంటే, ఇప్పుడు ఒకరితో కంపారిజన్ చేస్తున్నారంటే, ఇప్పుడు కొంతమందికి ఏదో ఒక ఎగ్జామ్ తీసుకోండి, 100 మార్కుల ఎగ్జామ్ అనుకోండి. ఇప్పుడు ఒక అతనే 70 వస్తున్నాయి. మీరు వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారంటే ఆ 70 కంటే 1 మార్కు 2 మార్కులు ఎక్కువ వస్తే చాలు అనుకుంటారు. లేదా వాళ్ళు తక్కువ కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే నాకు ఇంకొంచెం ఒక 2-3 మార్కులు ఎక్కువ వచ్చి ఆగిపోతారు. ఎప్పుడైతే మీకు మీరు కంపేర్ చేసుకుంటారో 90 కూడా రీచ్ అవుతారు. ఒకరితో కంపారిజన్ పనికి రాదు. అది ఏంటంటే మిమ్మల్ని వెనక నెడుతుందే కానీ ₹1 ఉపయోగం లేదు. నెక్స్ట్ మీ యొక్క ఆలోచనకి అది హాల్ట్ అనమాట. ఇటువంటి ధోరణి ఉన్న వాళ్ళు ఇప్పటికైనా మార్చుకోండి. ఒకరి మార్క్స్తో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది అంటారు, అంటే మీకు మార్క్స్ తక్కువ వచ్చాయి, నెక్స్ట్ అందువల్లే మీరు ఇలా అంటున్నారని. మార్క్స్ తక్కువ వచ్చాయి అందుకని ఇలా అంటున్నానో లేదో అవన్నీ తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చాక మీకే తెలుస్తుంది అనమాట. అది ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఏంటంటే, అసలు నేను కామెంట్ బాక్స్ కూడా ఓపెన్ చేసేది ఎందుకంటే, మీరు ఏమేమి మెసేజ్లు చేస్తున్నారో మీకు ఆల్రెడీ ఒక చెంపకి చెల్లుమని అనమాట. ఎక్కడంటే ఎగ్జామ్ జరగద్దు అన్న వాళ్ళందరికీ కింద 100 కామెంట్లు చేశారు నెగిటివ్గా. మా తెలుసులే, నువ్వు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోవి, నీకేం తెలియదు, ఎగ్జామ్ జరగదు అని. అప్పుడే చెంప చెల్లుమనింది ఆల్రెడీ ఎగ్జామ్ జరిగి. ఇప్పుడు ఇంకోసారి చెల్లుమనాలన్నమాట మీకు. అప్పుడు కానీ బుద్ధి రాదనమాట. నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పా, ఇది కూడా ఎందుకు సీరియస్గా మాట్లాడుతుంటే ఒకసారి చెప్పా, ఒకరి మార్క్స్తో మీరు పెట్టుకోవద్దు, మీకు మీరు సెల్ఫ్గా చదవండి అని. అయినా కానీ కొంతమంది వచ్చి రిపీటెడ్ చేస్తున్నారు. అందుకని నేను చెప్తున్నా అదే పనిగా, మీరు సీరియస్ యాస్పిరెంట్స్ అయితే ఒకరి మార్క్స్తో మీకు సంబంధం లేదు, మీకు మీరు ఇంప్రూవ్మెంట్ చూసుకోండి, ఇప్పటికైనా మారండి అనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. అర్థమైందా? అంటే ఒకరు సక్సెస్ అయితేనే వాళ్ళు ఫాలో అవ్వాలంటే ఇన్స్టిట్యూట్స్లో ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇన్స్టిట్యూట్స్లో ఎంతమంది పాస్ అవుతున్నారు, వీళ్ళు స్టాఫే కానీ అందరు ఎగ్జామ్స్ రాస్తున్నారా, అందరు పాస్ అవుతున్నారా? దాని క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఫాలో అయ్యే గ్రూప్స్ కొన్ని వాళ్ళందరూ పాస్ అయ్యున్నారా, వాళ్ళు ఎందుకు ఫాలో అయ్యారు? మీరైతే గొర్రెల్లా పోయి ధర్నాలు ఎందుకు చేశారు? సో దానికి ఆన్సర్ ఇవ్వండి. దానికి ఇవ్వరు ఆన్సర్లు. అంటే ఒకరు మంచి చెప్పే వాళ్ళని ఎప్పుడైనా టార్గెట్ చేయాలా? ఏం ఆలోచన అండి ఇదంతా. బట్ ఏంటంటే, నేను నా యొక్క సబ్స్క్రైబర్స్కి ఇదంతా వీడియో కూడా వాళ్ళ గురించి నేను ఆలోచించట్లా. బట్ నా సబ్స్క్రైబర్స్ చెప్తున్నా ఏంటంటే, మీకు మీరు డైలీ ఇంప్రూవ్ అవ్వండి. ఇది ఒక్కటి నేను చెప్తున్నా, ఇదే మీకు విజయాన్ని అందిస్తుంది. అర్థమైందా? ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, రెండోసారి ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఈ యొక్క ఆలోచన ఉంటే మీరు ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అవుతారు. అదే వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటా ఉన్నారంటే వెనకబడ్డమే కానీ ముందుకు పోయేది ఏం లేదు. అర్థమైందా? సో ఇది మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను కామెంట్స్ బాక్స్ కూడా ఎందుకు ఓపెన్ చేస్తున్నా అంటే, మీ మిస్టేక్స్ మీరు తెలుసుకుంటూ ఉంటారని. ఇప్పుడు కొంతమంది అయితే కామెంట్ బాక్స్ క్లోజ్ చేసేస్తూ ఉంటారు. నాకు అలా ఇష్టంలే, ఎందుకంటే మీ మిస్టేక్స్ మీరు రియలైజ్ అవ్వాలా. అర్థమైందా? అందుకే నేను ఎప్పుడు కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటాను. బట్ కొంతమంది హార్ష్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీరు చదువుకునే వాళ్ళు కాదు, మీరు ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి.